అందరి నమస్తే. ముల్తాడున్న ప్రతి హిందువు బీజేపీకి ఓటేయాలి. తొవ్వుతాం మసీదుని, శివం దొరికితే మాది, శవం దొరికితే మీది. ఇవన్నీ డైలాగులు ఎవరన్నారో తెలుసా? కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు ఆయన యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ తీసుకుని ఇప్పుడు ఏమంటున్నాడు? మా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు, మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు, కేవలం ఎంఐఎంకు మాత్రమే వ్యతిరేకులం. ఇప్పుడు బండి సంజయ్ నమ్ముకొని జై శ్రీరామ్ తిరిగి వాళ్ళంతా ఏం చేయాలి? బీజేపీ పార్టీ లైన్ ఏందో అంటే ఎలక్షన్కి మారుతుందా, ఊరికి మారుతుందా, నెలకు మారుతుందా, రోజుకు మారుతుందా? ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతున్నారు. కొంతమందికి బీసీ కోటాల ముస్లిమ్స్కి టికెట్ కూడా ఇచ్చారు. బీసీ కోటా యాక్చువల్గా వీళ్ళు బీసీకి ఎందుకు పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ గురించి చట్టం మీరు సవరిస్తలేరంటే, మీరు ముస్లిమ్స్కి ఎందుకు ఇస్తున్నారు బీసీ పేరు మీద అన్నారు. ఇప్పుడు అదే రిజర్వేషన్ ఉపయోగించి ముస్లిమ్స్కి ఇచ్చిన టికెట్లు నిజామాబాద్లో, కరీంనగర్లో. అంతా యూటర్న్ పాలిటిక్స్ అనమాట ఇవి. సరే, మీకు వీడియోతో సహా చూపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. రాజకీయ నాయకులు అంటే రాజకీయ నాయకులే, ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ ఏం లేదు, అందరూ ఒకటే. వాళ్ళు ఎప్పుడు ఏమైనా మాట్లాడతారు, నాలుగే మడత పెడతారు, నాలుగే తెరుస్తారు, అంతే. తోక దిగితే ఎట్లైనా మాట్లాడతారు అనమాట. ఫస్ట్ ఇది వినండి. వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్. ఈ మతము ఆ మతం కాదు, మేము ముస్లింల వ్యతిరేకం కాదక్క, మేము ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం. మేము ఇలా ఓల్డ్ సిటీలో హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీకి ముస్లింస్ ఓటేస్తలేరు. ఎంఐ పార్టీకి ఎందుకు ఓటేస్తారంటే ఆ గల్లీ లెక్కనే ఉన్నాయి. కనీసం ఓవైసీ కుటుంబం ఒక్క రోడ్డు కూడా వేయించలే. ఇలా ముస్లింల బతుకులు మొత్తం బర్బాద్ చేసింది. అర్థమైందా? ఎంఐఎంకు మాత్రమే వ్యతిరేకులు, ముస్లిమ్స్ కాదంట. వాళ్ళు ఇన్ని రోజులు మాట్లాడిన మాటలన్నీ వెనుక తీసుకున్నట్టేనా? ఇన్ని రోజులు రెచ్చగొట్టిందంతా వెనుక తీసుకున్నట్టేనా? వాళ్ళు మీరు ఎంఐఎంకి వ్యతిరేకం అయితే పోయి ఓల్డ్ సిటీలో చెప్పుకోండి. ఎంఐఎంలు ఏడున్నారు? ఒక 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, అదే ఒక పార్లమెంటు. ఆడపోయి మాట్లాడాలి. ఇప్పుడు ఎంఐఎంని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కూడా చెప్తే బాగుంటుండే బండి సంజయ్ గారు. ఎంఐఎంని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఎంఐఎం అధికారంలోకి వచ్చిందా? ఇప్పుడు మీరు ఎంఐఎంకి వ్యతిరేకం ముస్లిమ్స్ కాదు కదా, నేను ఆలైన్ మాట్లాడుతున్నా. మీరు ఎంఐఎంని ఎందుకు విమర్శిస్తున్నారు? ఎంఐఎం ముస్లింల పార్టీ కాబట్టి మీరు వ్యతిరేకిస్తున్నారు, అంతే కదా? మరి అట్లాంటప్పుడు మీరు ఎంఐఎం గురించి మాట్లాడాలి, హిందువుల గురించి ఎందుకు మాట్లాడాలి? మీరు హిందువుల గురించి ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలి? జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఉప ఎన్నికల్లో ఏం మాట్లాడినారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు? అసలు ఒక లైన్ లేదా? అంటే ఎలక్షన్స్ కోసం మీకు ఎక్కడ ఏ ఎలక్షన్స్లో ఏది వర్కౌట్ అవుతుందో అట్లా మాట్లాడతారా? ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, ముస్లిం అంటారు, హిందూ అంటారు. బీజేపీ హిందూ ఏజెండా కాదని చెప్పదలుచుకున్నారు మీరు. వాళ్ళు హిందూ ఏజెండా కానప్పుడు మీరు హిందూ ఏజెండా కాదని అనుకుంటే ఇక మీరు ఈ మాట్లాడేవన్నీ కూడా ఫేక్ అని అర్థం చేసుకోవాలి. ఫేక్ లీడర్స్, అంతా ఫేక్ లీడర్స్ అయిపోయారు. ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు, ఎట్లా తీసుకోవాలి స్టేట్మెంట్? ముస్లిమ్స్కి వ్యతిరేకం కాదు అన్నప్పుడు పోయి ఓల్డ్ సిటీలో పోటీ చేయండి. మీ పార్టీ ఎంఐఎంకి మాత్రమే వ్యతిరేకమైనప్పుడు మీరు ఎంఐఎం గురించి మాట్లాడాలి కదా. ఓన్లీ ఎంఐఎం గురించి మాట్లాడాలి, దానిలో హిందూ ముస్లిం ఎందుకు మాట్లాడాలి? ముల్తాడు గురించి ఎందుకు మాట్లాడాలి? ముల్తాడు ఉంటేనే హిందువులంతా ముల్తాడు ఉన్న వాళ్ళంతా మాకే ఓటేయాలి, ఇవన్నీ ఎందుకు మాట్లాడాలి? మీరు ఎంఐఎం కదా, ఎంఐఎంల మీద మాట్లాడండి, ఏమైనా మాట్లాడుకోండి. రాజకీయంగా మీరు ఏమైనా మాట్లాడుకోండి, ఎంఐఎంల మీద ఏమి ఇబ్బంది లేదు ఎవరు కూడా. మీరు ఎంఐఎం మీద మాట్లాడడానికేనేమో హిందూ అని తీసుకొస్తారు, మళ్ళీ మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు అంటారు. ఈ ద్వంద్వనీతి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ ద్వంద్వనీతిని బీజేపీ సిద్ధాంతమా ఇది? ఈ మధ్య చాలా ఇదే జరుగుతున్నది. మోడీ కూడా రంజాన్కు బహుమతులు ఇచ్చిండు ముస్లిమ్స్కి. మొన్న రంజాన్కి, లాస్ట్ రంజాన్కి ఆయననే గిఫ్టులు పంచిండు స్వయంగా. ఇక ఇప్పుడేమో బండి సంజయ్ గారు ఈ హిందుత్వం అని మాట్లాడే వాళ్ళు మొత్తం, ఇప్పుడు మన రాజ్యాంగంలో ఉన్నది ఏంది? మన మతాన్ని అవలంబించాలి, మంది మతాన్ని గౌరవించాలి, ఇదే కదా సిద్ధాంతం. భారతదేశంలో ఉన్న సిద్ధాంతం ఇదే కదా. కానీ మీరేం చేస్తున్నారు? మీరు రెచ్చగొడుతున్నారు, అవసరం ఉన్నప్పుడు రెచ్చగొడుతున్నారు ఓట్ల కోసం. మీరు ఓట్ల కోసం ఏదైనా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడండి తెలుసా ఆ మాట? అయినా వాళ్ళు అక్కడ కొంతమందికి ముస్లిమ్స్కి టికెట్ ఇచ్చారు బీజేపీ, బీసీ కోటాలు ఇచ్చారు. అది కూడా బీసీ కోటాల. మొన్నటిదాకానేమో బీసీలు ఎట్లయితారు? బీసీలకు 40% రిజర్వేషన్ చేయాలంటే దానిలో ముస్లిమ్స్ ఎందుకు కలిపినరు? వాళ్ళని తీసేయండి, మేము ఇస్తాం.
వాళ్ళని తీసేస్తే మేము మోడీని పోయి అడుగుతాం అన్నారు వీళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ముస్లిమ్స్కే టికెట్ ఇచ్చారు, అది కూడా బీసీ కోటాలనే ఇచ్చారు. మన బీసీలు లేరా? మన దగ్గర 60% బీసీలు ఉన్నారు కదా. ఏ కాన్స్టిట్యున్సీలో పోయినా, ఏ ఊరు పోయినా, ఏ గల్లీకి పోయినా ఉంటారు కదా. 4 ఇళ్ళు ఉంటే దానిలో ఒక 3 ఇళ్ళు 2 ఇళ్ళు బీసీవే ఉంటాయి కదా. మరి ముస్లిమ్స్కి ఎందుకు ఇచ్చారు టికెట్ అక్కడ? బీజేపీ ద్వంద్వ నీతి అది. వాళ్ళకు అవసరం ఉన్నట్లు ఎలక్షన్స్ జనం అర్థం చేసుకోవాలి. ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఒకలాగా, ఎలక్షన్స్లో హిందూ ముస్లిం వర్కౌట్ అవుతున్నప్పుడు హిందూ ముస్లిం మాట్లాడాలి, హిందూ ముస్లిం వర్కౌట్ కానప్పుడు ఇట్లా మాట్లాడాలి, ముస్లిమే వర్కౌట్ అవుతున్నప్పుడు అసలు మతమే లేదని మాట్లాడాలి. సబ్కా వికాస్ అనాలే, సబ్కా అదనాలే. మరి సబ్కా వికాస్ అన్నప్పుడు మీరు హిందూ ముస్లిం గొడవలు ఎందుకు తీసుకొచ్చిండ్రు? మీరు అసలు గవర్నమెంట్ చాలా ఫెయిల్యూర్స్ అయినాయి కదా తెలంగాణలో, గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ చాలా ఉన్నాయి కదా. మీరు ఎందుకు పోలేదు హిందువుల దగ్గరికి? ఎందుకు పోలేదు అప్పుడు? ఎన్నో గుడికాడ ఏదో మాంసం ముక్క దొరికితే మాత్రమే ఎందుకు పోయినరు? ఏదో కుక్క గుందుకొచ్చి పడేసినా అని పోలీసులు తెలిసిరు, నిజమో అబద్ధమో కానీ. ఆడికి మాత్రమే ఎందుకు పోయినరు? ఇప్పటి నుంచి మీరు ఇంకా మాట్లాడకండి. ఇప్పటి నుంచి మీరు హిందూ ముస్లిం గురించి మాట్లాడకండి. మీరు బీజేపీ వర్సెస్ ఎంఐఎం గురించి మాట్లాడుకోండి, ఏమీ ఇబ్బంది లేదు. మీరు రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ ఏమైనా మాట్లాడుకోండి, జనాలు కూడా ఏం సంబంధం లేదు. మరి హిందూ ముస్లిం అన్న దగ్గర మీరు ఆ హిందువులు ముస్లిమ్స్ అనే వేరియేషన్ తీసుకురావాలి. ఓల్డ్ సిటీ న్యూ సిటీ అని ఎందుకు మాట్లాడాలి? అసలు బీజేపీ కార్యకర్తలు రెస్పాండ్ కావాలి. బీజేపీ కార్యకర్తలు హిందూ అనే దాని మీద నిలబడి మాట్లాడతారు. వాళ్ళు మెచ్చుకోవాలి, ఏదో దానికి కట్టుబడి ఉండాలి. నేను తెలంగాణ ఉద్యమ టైంలో కూడా తెలంగాణ అనేవాడు ఓకే, సమైక్యాంధ్ర అనేవాడు కూడా ఓకే, ఎందుకంటే అది ఆయన సిద్ధాంతం మాట్లాడుకొని. కానీ ఇక్కడుండి అక్కడ జోలి, అక్కడుండి ఇక్కడ జోలి చెప్పిన వాళ్ళు చూసినావా? రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఇట్లాంటి చాలామంది ఉండి. సారీ, జగ్గారెడ్డి చాలా బెటర్, రేవంత్ రెడ్డితో పోల్చొద్దు జగ్గారెడ్డిని. జగ్గారెడ్డి రాష్ట్రం విడిపోవద్దు ఒకటే స్టాండ్ మీద ఉన్నాడు, ఆయన ఒకటే స్టాండ్. రేవంత్ రెడ్డి అక్కడ డ్రామా ఇక్కడ డ్రామా ఆడిండు, అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా అదే చేయాలి. మీ కార్యకర్తలు, మీరు చేసిన స్టేట్మెంట్ మీ కార్యకర్తలు కూడా నచ్చారు నాకు తెలిసి. మీరు ఇన్ని రోజులు మాట్లాడిందంతా కూడా ఉత్తదే, లోపలికి వెళ్ళి రాలే. ఓట్ల కోసం 4 నుంచి మాట్లాడుతున్నారని అర్థమైంది. లోపలికి వెళ్ళి రాలే. అందరేమో ఈ పక్కా హిందుత్వవాది బండి సంజయ్ అనుకుంటున్నారు. తీరా చూస్తేనేమో మనం పక్కా కాదు, ఇదంతా డూప్ ఉన్నది. జస్ట్ ఎలక్షన్ పర్పస్, ఓట్ల కోసం మాత్రమే మాట్లాడుతున్నారు. అందరం హిందువులమే, స్పిరిచువల్ హిందువులు వేరు, పొలిటికల్ హిందువులు వేరు. కానీ మీరు ఏమనుకుంటున్నారంటే హిందువులు అందరిని రెచ్చగొడుతున్నాం, అందరూ పొలిటికల్ హిందువులు అయిపోతున్నారు, మనం వర్కౌట్ అయిపోతుంది అనుకుంటున్నారు. అంటే ఎలక్షన్కి బీజేపీ ఎజెండా మారుతుందని చెప్పదలుచుకున్నాను నేను. ఒక ఎజెండా ఉండాలి. బీజేపీ హిందుత్వ ఎజెండా ఓకే, దాన్ని ఎవరేం వ్యతిరేకించలే కదా, ఎవరేం వద్దనలే కదా. కానీ సడన్గా మీరు ఈ నిర్ణయం ఎందుకు మాట్లాడారు? సడన్గా మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు అన్న మాట మాట్లాడినప్పుడు మీరు ఇన్ని రోజులు మాట్లాడిందంతా తప్పని ఒప్పుకుంటారా? లేకపోతే ఇన్ని రోజులు మాట్లాడిందే కరెక్ట్, ఇప్పుడు మాట్లాడింది తప్పని ఒప్పుకుంటారు? ఏదో ఒకటి కరెక్ట్ ఉండాలి, ఏదో ఒకటి తప్పు ఉండాలి, రెండు కరెక్ట్ కావు. మీరు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ విన్నారు కదా. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓట్ల కోసం ముస్లిం ఓట్లు ఉన్న దగ్గర ముస్లింలకు వ్యతిరేకం కాదంటున్నారు, ముస్లిం ఓట్లు వీళ్ళకి పడవు అన్న దగ్గర వీళ్ళకి సంబంధమే లేదు, ముస్లిం ఓట్లు ఇంకా వదిలేసుకోవాలనుకున్నప్పుడు డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. అప్పుడు హిందూ ముస్లిం అంటున్నారు. వాళ్ళు ఎంఐఎం గురించే గొడవ అయితే ఇప్పుడు కాంగ్రెస్ గురించి మాట్లాడతారు, ఎవరిని అడుగుతారా? బీఆర్ఎస్ గురించి మాట్లాడతారు, ఎవరిని అడుగుతారా? కానీ ఎంఐఎం గురించి మాట్లాడినప్పుడు ముస్లిం గురించి ఎందుకు మాట్లాడాలి? ఎంఐఎం అంటే ముస్లిమ్స్ పార్టీ కాదా? మీరు ఎంఐఎం వ్యతిరేకిస్తున్నప్పుడు ముస్లిమ్స్ వ్యతిరేకిస్తున్నట్టే కదా. మరి ఇప్పుడు ముస్లిమ్స్ వ్యతిరేకం కాదు అనే స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చారు? దానికి ఆయనే సమాధానం చెప్పాలి, లేకపోతే మీరైనా కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.